వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముస్తాబైన అయోధ్య నూతన రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ మరికొద్ది గంటల్లో ప్రారంభించనున్న మోదీ. నేడు రోడ్డెక్కనున్న కొత్త ఆర్టీసీ బస్సులు ప్రారంభించనున్న మంత్రి పొన్నాల. కాకినాడలో పవన్ టూర్ పొడిగింపు, రేపటి వరకు జనస్థానాన్ని సమీక్షలు. కుప్పంలో కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన, ముస్లిం మైనార్టీలతో ముఖాముఖి. తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంటి కలకలం. ట్రాప్ కెమెరాల్లో నమోదైన కదలికలు. శబరిమల ఆలయం రీఓపెన్, భక్తులకు అయ్యప్ప దర్శనం. సర్వాంగ సుందరంగా ముస్తాబైన అయోధ్య నగరాన్ని ప్రధాని మోదీ సందర్శించనున్నారు. యూపీలోని ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధునీకరించిన రైల్వే స్టేషన్ను ప్రధాని ప్రారంభిస్తారు. ఉదయం 10:45 అయోధ్య చేరుకుంటారు. రామ జన్మభూమిలో అయోధ్య మందిరం ప్రారంభోత్సవం కోసం ఇప్పటికే శరవేగంగా పనులు జరుగుతున్నాయి. కోడళ్లు, వీధులు, ప్రధాన ద్వారాలను పువ్వులతో అందంగా అలంకరించారు. రామాయణ ఘట్టాలను తెలిపే కూడ్య చిత్రాలను గోడలపై చిత్రీకరించారు. ప్రధాని పర్యటన సాగించే ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ మార్గాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఈ మార్గాలను కొన్ని నెలల పాటు శ్రమించి అందంగా తీర్చారు. ఆరు 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనం సిద్ధమైంది. ఇక్కడి నుంచి ఒకేసారి 600 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చు. ఈ విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అయోధ్యధామం అనే పేరు ఖరారు చేశారు. గతంలో మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయంగా వ్యవహరించేవారు. ఇక అయోధ్యలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్ను అయోధ్య ధామ్ జంక్షన్గా నామకరణం చేశారు. శ్రీరాముడి స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ పలు కట్టడాలను సుందరంగా నిర్మించారు. శిఖరం, విల్లు బాణం వంటివి శ్రీరాముడిని గుర్తుకు తెస్తున్నాయి. 4 ఎత్తైన గోపురాలతో 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ స్టేషన్ విస్తరించి ఉంది. ఈ స్టేషన్ను రైల్వే శాఖ అనుబంధ సంస్థ అయిన రైల్ ఇండియా టెక్నికల్ ఎకనామిక్ సర్వీసెస్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. మరోవైపు అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవ ఏర్పాట్లు ఊపందుకున్నాయి.
రామ జన్మభూమిలో అయోధ్య మందిరం ప్రారంభోత్సవం కోసం ఇప్పటికే శరవేగంగా పనులు జరుపుకుంటున్న ఈ నగరాన్ని ప్రధాని రాక సందర్భంగా మరింత సుందరంగా మలిచారు. భారీ స్వాగత ఏర్పాటు చేశారు. కూడళ్లు, వీధులు, ప్రధాన ద్వారాలను పువ్వులతో అందంగా అలంకరించారు. రామాయణ ఘట్టాలను తెలిపే కూడ్య చిత్రాలను గోడలపై చిత్రీకరించారు. ప్రధాని పర్యటన సాగించే ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ మార్గాల్లో గులాబీలు పరిచారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఈ మార్గాలను కొన్ని నెలల పాటు శ్రమించి అందంగా తీర్చిదిద్దారు. అయోధ్యలో రామమందిరం త్వరలోనే భక్తులకు అందుబాటులోకి రానుంది. ఇందుకోసం యావత్ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆలయంలో నెలకొల్పే విగ్రహం ఎలా ఉండనుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు 3 విగ్రహాలను సిద్ధం చేయగా అందులో ఒకదాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్వహించిన సమావేశంలో మౌఖిక ఓటింగ్ ద్వారా విగ్రహాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. దీనిపై ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయం తీసుకోనున్నట్లు తెలిసింది. అయోధ్య రామాలయం గర్భగుడిలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ గతంలోనే ప్రకటించింది. జనవరి 22, 2024న విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. 51 అంగుళాలతో ఎత్తులో 5 ఏళ్ల బాలుడి రూపంలో విగ్రహం ఉండనుంది. ఈ విగ్రహాన్ని భక్తులు 35 అడుగుల దూరం నుంచే దర్శించుకునే వీలుంది. విల్లంబులు ధరించి కమలంపై కూర్చుని ఉండే ఈ బాలరాముడికి సంబంధించి 3 శిల్పులు వేరువేరు విగ్రహాలను రూపొందించారు. వీటిలో అత్యంత సుందరంగా కనిపించే దైవత్వం ఉట్టిపడే విగ్రహాన్ని ఎంపిక చేయనున్నట్లు ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ ఇటీవల వెల్లడించారు. దీనిపై శుక్రవారం సమావేశమైన కమిటీ ఒకదాన్ని ఎంపిక చేసినప్పటికీ మరింత మంది అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు రామాలయ గర్భగుడిలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు 2024 జనవరి 16 నుంచి మొదలు కానున్నాయి. 17వ తేదీన 51 అంగుళాల బాలరాముని విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువస్తారు. జనవరి 20న సరియు నదీ జలాలతో రామమందిరాన్ని శుద్ధి చేస్తారు. అదే రోజు వాస్తు పూజలు నిర్వహిస్తారు. 21న బాలరాముని విగ్రహం సంప్రోక్షణ ఉంటుంది. 22న ఉదయం పూజల అనంతరం మృగశిర నక్షత్రంలో మధ్యాహ్నం సమయంలో బాలరాముని విగ్రహాన్ని శాశ్వత ప్రతిష్ఠ చేయనున్నారు. తిరుమల నడక మార్గంలో మరోసారి చిరుత, ఎలుగుబంటి సంచరించడం కలకలం రేపుతోంది. చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసిన ప్రాంతానికి సమీపంలోనే మరో చిరుతను గుర్తించారు పోలీసులు. నడక మార్గంలో చిరుతతో పాటు ఎలుగుబంటి కూడా సంచరించడం ఆందోళనకు గురిచేస్తుంది. కెమెరా ట్రాప్స్లో చిరుత, ఎలుగుబంటి విజువల్స్ రికార్డయ్యాయి. డిసెంబర్ 13, 26 తేదీల్లో కెమెరా ట్రాప్లో రికార్డైనట్లు గుర్తించారు. తిరుమల దర్శనం కోసం వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఆలయ అధికారులు హెచ్చరిస్తున్నారు.
భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు. తిరుమల నడక మార్గంలో మరోసారి చిరుత ఎలుగుబంటి సంచరించడం కలకలం రేపుతోంది. చెన్నారి లక్ష్యతపై చిరుత దాడి చేసిన ప్రాంతానికి సమీపంలోనే మరో చిరుతను గుర్తించారు పోలీసులు. నడక మార్గంలో చిరుతతో పాటు ఎలుగుబంటి కూడా సంచరించడం ఆందోళనకు గురిచేస్తోంది. కెమెరా ట్రాప్స్లో చిరుత ఎలుగుబంటి విజువల్స్ రికార్డయ్యాయి. డిసెంబర్ 13, 26 తేదీల్లో కెమెరా ట్రాప్స్లో రికార్డైనట్లు గుర్తించారు. తిరుమల దర్శనం కోసం వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఆలయ అధికారులు హెచ్చరిస్తున్నారు. భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు. మరోసారి తిరుమలలో చిరుత ఎలుగుబంటి కలకలం రేపుతుంది. దీనిపై అధికారులు కూడా స్పందిస్తున్నారు. అధికారులు జాగ్రత్తగా ఉండాలని, గుంపులు గుంపులుగా భక్తులు వెళ్లాలని చెప్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, తిరుమలలో చిరుత ఎలుగుబంటి కలకలానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? గతంలో లోగానే చూసుకుంటే ఇవాళ కూడా ఆ తిరుమలలో మరోసారి ఒకవైపు చిరుత పులి, మరోవైపు ఎలుగుబంటు తిరుగుతూ కూడా ఈ యొక్క ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసినటువంటి ట్రాప్ కెమెరాలు కూడా చిక్కాయి. దీంతో టీటీడీ ఉన్నతాధికారులు అందరూ కూడా అప్రమత్తమయ్యారు. తిరుమల నడకదారిలో, తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళేటువంటి నడకదారిలో భక్తులందరినీ కూడా గుంపులుగా పంపించేటువంటి ఏర్పాటు చేశారు. గడిచినటువంటి నెల రోజుల్లో 2 రోజులకు ట్రాప్ లో కెమెరాలు కూడా నమోదైనట్టు మనకు తెలుస్తుంది. అంటే లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలు కూడా ఈ యొక్క చిరుత కావచ్చు, అదే విధంగా ఎలుగుబంటి రెండూ కూడా చిక్కినట్టు మనకు ఆనవాళ్లు ఉన్నాయి. అంటే గడిచినటువంటి రోజుల్లో తిరుమలలో ఈ యొక్క వన్యమృగాలు సంచారం కూడా మరోసారి కలకలం రేపుతుందని చెప్పవచ్చు. అలిపిరి కాలిబాట మార్గంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సమీపంలో వన్యమృగాల కదలికలను గుర్తించేందుకు ఈ యొక్క ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. దీనికి సంబంధించి ఈ యొక్క ఎలుగుబంటి కావచ్చు, అదే విధంగా చిరుత, ఈ రెండూ కూడా వన్యమృగాల సంచారం ప్రాంతంలో స్పెషల్ టీం కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఈ యొక్క ఈ ట్రాప్ కెమెరాలు కావటంతో తిరుమలకు వెళ్లేటువంటి భక్తులకు పూర్తి స్థాయిలో
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, ఫారెస్ట్ అధికారులు కావచ్చు, రైట్. అనేక రకాలుగా కూడా వారికి క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా గుంపులుగా తిరుమలకి వెళ్ళండి, ఒంటరిగా వెళ్ళొద్దు అనేటువంటి సంకేతాలు కూడా జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ రాము. హైదరాబాద్లో పబ్స్ వ్యవహారం వివాదాస్పదంగా మారాయి. పబ్బుల్లో గలీజ్ దందా మరోసారి బయటపడింది. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పబ్బుల్లో యువతులతో అశ్లీల నృత్యాలు చేస్తూ న్యూసెన్స్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. స్మైల్ రాక్ క్లబ్, స్కైలాబ్, రియోడ్ పబ్, టాస్ పబ్లపై ఫిర్యాదులు చేశారు. పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్లో పబ్స్ వ్యవహారం వివాదాస్పదంగా మారుతుంది. పబ్బుల్లో గలీజ్ దందా మరోసారి బయటపడింది. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, పబ్బుల్లో యువతులతో అశ్లీల నృత్యాలు చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? హైదరాబాద్ లోని పబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వివాదాస్పదంగా మారాయి. పబ్బుల్లో గలీజ్ దందా నిర్వహిస్తున్నట్టుగా స్థానికులు ఇచ్చినటువంటి సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. గతంలో ఏదైతే స్టైల్ రాక్ క్లబ్, అలాగే స్కై లాంజ్, రియోడ్ పబ్, అలాగే టాస్ పబ్, ఈ నాలుగిటి మీద కూడా అనేక ఫిర్యాదులు ఉన్నాయి. రెసిడెన్షియల్ ఏరియాస్ లో ఈ పబ్స్ నిర్వహించడం వల్లే ఏదైతే డీజే సౌండ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా హెడ్జెస్ కి మించి, ఫ్రీక్వెన్సీకి మించి అది సౌండ్స్ రావడము, అలాగే నృత్యాలకు సంబంధించి కూడా లోపల జరిగేది ఒకటి, బయట చూపించేది ఒకటి అన్న కోణంలోనే స్థానికులు అయితే భారీ ఎత్తున ఫిర్యాదులు అయితే నిన్న సాయంత్రం చేయడం జరిగింది. గతంలో ఇదే పబ్ ఏదైతే ఈ పబ్బుల విషయంలోనే ఒక ఆఫీసర్ కూడా, సీఎం నరేందర్ అనే ఆఫీసర్ కూడా సస్పెండ్ అయ్యారు. ఎన్నికల ముందు మొత్తం కూడా ఇవన్నీ ఆపేసి మళ్ళీ ఈ దందాకు తెరలేపారు పబ్బు నిర్వాహకులు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే సిటీలో పబ్స్ మాటన అనేక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నప్పటికీ కూడా, ఫిర్యాదులు వస్తున్నప్పటికీ కూడా దీన్ని చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు అధికారులు. దీని మీద స్థానికంగా ఉన్నటువంటి రెసిడెన్షియల్ ఏరియాస్ లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా హైకోర్టును కూడా సంప్రదించడం జరిగింది. ఏదైతే ఎక్సైజ్ శాఖకు కావచ్చు, అలాగే జిహెచ్ఎంసీ కావచ్చు, ఈ రెండింటికి కూడా నివేదిక సమర్పించాలి. ఏదైతే జనవాసంలో ఈ పబ్స్ నిర్వహణకు అనుమతులు ఉన్నాయా లేవా అన్న కోణంలో కూడా గతంలో కూడా స్థానికులు అనేక మంది కూడా హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం అయితే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఇప్పటికే పబ్బులన్నీ కూడా అనేక ఎత్తున యువతను ఆకర్షించేలాగా భారీ నజర ఇస్తున్నాయి. మొత్తానికి పబ్బుల్లో జరుగుతున్నటువంటి ఈ అశ్లీల ఏదైతే డ్రగ్స్ దందాలో కావచ్చు, అలాగే ఇప్పటికే నిన్న మొత్తం కూడా ఓవరాల్ గా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ పబ్స్ అన్నిట్లు కూడా చాలా యువతను ఆకర్షించేలాగా ముస్తాబవుతున్నాయి. కాబట్టి డ్రగ్స్, ఆల్కహాల్, అలాగే మొత్తం కూడా ఏదైతే కస్టమర్లను ఆకర్షించడానికి యువతల్ని కూడా అక్కడ వచ్చడము, వారి చేత అశ్లీల నృత్యాలు చేయించడము, ఇవన్నీ కూడా కల్చర్ గా మారిపోయింది. మొత్తానికి స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అయితే రంగంలోకి మొత్తం టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్క వింగ్ ని కూడా అలర్ట్ చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఈ నూతన సంవత్సరంలో జరగకూడదు అన్న కోణంలోనే వారికి దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. విజయ్, థ్యాంక్ యూ ఉషా. పొగమంచు కారణంగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ శివారులో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్ నుండి హైదరాబాద్కు వెళ్లే ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పొగమంచు కారణంగా డివైడర్ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న మరో ట్రావెల్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఒక బస్సు డ్రైవర్ బస్సులో ఇరుక్కుపోయి ఇబ్బంది పడడంతో స్థానికుల సహాయంతో అతన్ని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. घटना స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు। आ रहे थे हम लोग और अभी जो एक्सीडेंट हुआ वो उस रोड से दूसरा बस आया
ड्राइवर का गलती नहीं था, पर वो जो दूसरा गाड़ी आया वो एकदम रोड के बीच में आने की वजह से ड्राइवर को बचाने की कोशिश में डिवाइडर पे चढ़ गया। और डिवाइडर पे चढ़ने से सब लोग सो रहे थे। सीट नंबर 1 पे हिसाब से सीट नंबर 7 पे मैं था। ज़्यादा कुछ नहीं, पर थोड़ा चोट लगा है ये कान पट्टी पे। और ड्राइवर का गलती नहीं है, लकीली कोई मरा नहीं, इंजरीज हुए लोगों को। सबसे ज़्यादा इंजरी तो सामने वाला जो ड्राइवर था उसको हुआ। తెలంగాణలో ఇవాళ కొత్త బస్సులు రోడ్డెక్కనున్నాయి. హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నూతన బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. 400 కోట్ల వ్యయంతో అధునాతన బస్సులు అందుబాటులోకి రానున్నాయి. 1050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. మొదటి విడతగా 80 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. వాటిల్లో 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని, 20 లహరీ స్లీపర్ కమ్ సీటర్ కొత్త బస్సులు ఉండనున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సర్వీస్ అందించడమే తమ లక్ష్యమంటుంది టీఎస్ఆర్టీసీ. వచ్చే 4 నెలల్లో 2000 కొత్త బస్సులు తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో 3వ రోజు పర్యటించనున్నారు. ఈ వాటితో ఆయన పర్యటన ముగియనుంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల విగ్రహావిష్కరణలు, పలు వర్గాలతో భేటీ అవుతున్నారు. స్థానిక పార్టీ కేడర్తోనూ సమావేశమవుతున్నారు. బహిరంగ సభలో పాల్గొంటూ చంద్రబాబు వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు మధ్యాహ్నం 12 గంటలకు పీఈఎస్ సమీపంలో కురుబ భవన్ వద్ద భక్త కనకదాస్ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు అన్నా క్యాంటీన్ను సందర్శించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు మసీదులో ముస్లిం మైనార్టీలతో ముఖాముఖిలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు బహిరంగ సభలో పాల్గొంటారు. చిత్తూరు జిల్లా కుప్పం జనసేనలో విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన నేతల భేటీ అనంతరం ఆ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జనసేన నేతలను వేదికపైకి పిలిచే విషయంలో వివాదం మొదలైంది. చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత పరస్పరం గొడవకు దిగారు. ఇరు వర్గాలకు చెందిన జనసేన నేతలు, జనసేన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్ తీరుపై మరో వర్గం జనసేన నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో జనసేన కార్యకర్తల మధ్య పరస్పర తోపులాట జరిగింది. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన కొనసాగుతుంది. 3 రోజుల కాకినాడ పర్యటన మరో రోజు పొడిగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాకినాడ సిటీ నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు జనసేనాని. తన పర్యటనలో భాగంగా కాకినాడ సిటీపైనే ఎక్కువగా దృష్టి సారించారు. నియోజకవర్గాల వారీగా సమీక్ష చేస్తున్నారు. అంతేకాదు 50 డివిజన్ నేతలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. డివిజన్ స్థాయిలో సైతం నేతల పనితీరుపై ఆయన ఆరా తీశారు. కొన్ని ప్రాంతాల్లో కమిటీలు వేయకపోవడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన మరో రోజు పొడిగించారు. కాకినాడ సిటీ నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన జనసేనాని మొత్తం 50 డివిజన్లు వార్డుల వారీగా రివ్యూ చేస్తున్నారు. ఇప్పటి వరకు 15 డివిజన్లకు సంబంధించి జన సైనికులతో సమీక్ష సమావేశాలు పూర్తి చేశారు. మిగతా డివిజన్లపై కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రత్యేక కారణం ఉంది.
వారాహి యాత్రలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఓడించి తీరుతారని సవాల్ చేశారు పవన్ కళ్యాణ్. అయితే దీనిపై స్పందించిన ద్వారంపూడి దమ్ముంటే పవన్ కళ్యాణ్ తనపై పోటీ చేయాలని ప్రతి సవాల్ విసిరారు. దీంతో పవన్ కాకినాడపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని, దాని ప్రభావం జిల్లాపై ఉంటుందని స్థానిక నేతలు కోరుతున్నారు. ఇక షెడ్యూల్ ప్రకారం రేపటితో పవన్ కళ్యాణ్ కాకినాడ టూర్ ముగియనుంది. అంటే 28, 29, 30 తేదీల్లో కాకినాడలో పర్యటించాలని పవన్ నిర్ణయించారు. ఇప్పుడు మరొక రోజు పొడిగించడంతో 31వ తేదీ కూడా కాకినాడలో పవన్ సమీక్షలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. 4వ రోజు అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమవుతారు పవన్ కళ్యాణ్. నంది అవార్డులపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు. 2024 ఉగాది నుంచి నంది అవార్డును అధికారికంగా ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. చిత్ర పరిశ్రమను సత్కరిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా నంది అవార్డులు ఇస్తామని, ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇప్పటికే చర్చించినట్లు కోమటిరెడ్డి చెప్పారు. పరిశ్రమని గౌరవించండి అని కోరుకుంటున్నాయి. ఇవాళ టీవీ రంగం బ్రహ్మాండంగా ఉంది, సినిమా రంగం బ్రహ్మాండంగా ఉంది. ఈ రెండింటికి మూలమైనటువంటి నాటక రంగానికి కూడా నా హయాంలోనే చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి నాటక రంగానికి కూడా నంది అవార్డు చేయించాం సార్. ఈ 3 రంగాలకి, సినిమా, టీవీ, నాటక రంగం, ఈ 3 రంగాలకి ప్రభుత్వం తరఫు నుంచి అవార్డులు ఇస్తే ప్రైవేటు సంస్థలు ఇస్తున్నారు తప్ప ప్రభుత్వం నుంచి ఈ సత్కారం మాకు రావటం లేదు. మీరందరూ కూడా పరిశ్రమని గౌరవించండి అని కోరుకుంటున్నాయి. ఇవాళ టీవీ రంగం బ్రహ్మాండంగా ఉంది, సినిమా రంగం బ్రహ్మాండంగా ఉంది. ఈ రెండింటికి మూలమైనటువంటి నాటక రంగానికి కూడా నా హయాంలోనే చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి నాటక రంగానికి కూడా నంది అవార్డు చేయించాం సార్. ఈ 3 రంగాలకి, సినిమా, టీవీ, నాటక రంగం, ఈ 3 రంగాలకి ప్రభుత్వం తరఫు నుంచి అవార్డులు ఇస్తే ప్రైవేటు సంస్థలు ఇస్తున్నారు తప్ప ప్రభుత్వం నుంచి ఈ సత్కారం మాకు రావటం లేదు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.